విక్టర్ బాబు మీరు ఎన్ని చెప్పండి బ్రదర్, అందరూ స్వార్థంతోనే ఉన్నారు, ఒక్క వాయిస్ తప్ప ఇంకోరి వాయిస్ వినబడడం లేదు ప్రవీణ్ పగడాల గారి విషయంలో. థ్యాంక్ యూ బ్రదర్ విక్టర్ బాబు. జేరెక్స్ ఏమంటున్నారు? జై భీమ్ అన్న, నేను ఆ వికేఆర్ సిపిఎఫ్ గ్రూప్లో ఉండే. వికేఆర్ గ్రూప్లో మెంబర్స్ అందరూ చాలా ఫైర్ మీద ఉండే యూనిటీ కోసం. కొన్ని డేస్ తర్వాత ఆ వికేఆర్ భయ్యా అది ఇది చెప్పి గ్రూప్ను డిలీట్ చేసిండు. ఓకే, అవునా? సిపిఎఫ్లో, అదే సిపిఎఫ్ అంటే అభినయ్ దర్శన్, సిపిఎఫ్లో మొత్తం మనీ ఇవ్వండి, ఈవెంట్స్ చేస్తున్నామని వాడి బాధ వాడిది. కరెక్ట్ బ్రదర్. 2 గ్రూప్స్ నుండి లెఫ్ట్ అయ్యాను, చిరాకు వచ్చింది అన్న చాలా. జేరెక్స్ కరెక్ట్ బ్రదర్, ఐ అగ్రీ. ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఆయన అజయ్ బాబుని కలిసి పరామర్శించడానికి పోయిండంట. పోతే డబ్బులు ఇవ్వని అడుగుతుండంట. 10,000 అడిగిండంట. అయితే 5,000 నాకు 10,000 ఇవ్వబుద్ధి కాలేదన్న, 5,000 నాకు కొట్టినా అని అడుగుతుంది. ఇట్లా పైసలు అడుక్కుంటారు. ఎందుకు అడుక్కుంటారో భగవంతుడు కదా. అజయ్ బాబు అట్లే ఉన్నాడు, అభినయ్ దర్శన్ అట్లే ఉన్నాడు. నాతో మాట్లాడింది వేరు, అలాగ పోయి నన్ను పిచ్చోడానికి ముద్రేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్? మాట్లాడింది ఉన్నదన్నట్టు చెప్పరా, అయ్యా తప్పేం లేదు, కావాలంటే రికార్డ్ చేసుకోనండి. కానీ నువ్వు మాట్లాడింది వేరు, నువ్వు ఆడ చెప్తుంది వేరు కదా, తప్పు కదా. మరి అక్కడే నమ్మకం పోతుంది కదా. మరి జీసస్ అట్లా చెప్పలే కదా, నేను ఆ సువార్తలు కూడా చదివినిపించిన కదా. సతీష్ ముద్ద, ప్రైజ్ ద లార్డ్. ఏ మతం చెప్పినా అదే చెప్తుంది మిత్రులారా. ఇట్లా హార్డ్ కోర్గా ఇటు బొట్టు పెట్టుకుంటే ఇంకోడు, బొట్టు పెట్టుకోకపోతే ఇంకోడు. మనం పుట్టినప్పుడు బొట్టు పెట్టుకొని పుట్టినామా? అన్ని పనికిరాని చెత్త. అందులో ఉండే విషయం పట్టుకోవాలి కానీ మీద ఉండే అలంకరణకి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఓకే, అన్ని మతాల్లో దుర్మార్గులు ఉన్నారు, ప్రజల్ని ఒక అజ్ఞానంలో నింపుతున్నారు. అట్లా సాధిమిత్రులారా, దాదాపు అయిపోయింటాయి. లాస్ట్ ఒక 2 చదువుతాను నిలుపుతాను. చాలా ఉన్నాయి. నేను ఒక కిందికి రావడానికి ఎంత టైం పట్టింది. జ్యోతిపార, ఎడ్యుకేషన్ కెన్ ఎన్లైటన్ అండ్ గివ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ దెన్ స్లేవరీ మెంటాలిటీ విల్ బి కాన్. అగ్రీ విత్ యూ మేడం. సో కాబట్టి చదువుకోండి, చదివిపియండి. నెక్స్ట్ జనరేషన్లో చదువు అంటే ఎంత? 10వ తరగతి 12వ తరగతి కాదు, 15 లేదా 16 చదవాలి. ఇంజనీరింగ్ అని చేయాలి, డిగ్రీ అని కంప్లీట్, గ్రాడ్యుయేట్ కావాలి. 15 చదివినా 16 చదివినా గ్రాడ్యుయేట్ అంటారు. కొన్ని ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 ఏళ్ల కోర్సులు ఉంటాయి డిగ్రీ అయితే, కొన్ని ఏమో ఇంజనీరింగ్ అట్లాంటి 4 ఏళ్ల కోర్సులు ఉంటాయి. సో ఆ 15వ తరగతి అంటే గ్రాడ్యుయేట్ అయితే అప్పుడు వాళ్ళకి ఒక 20 ఇయర్స్ వస్తాయి. ఒక సమాజం మీద అవగాహన వస్తుంది. ఆ చదివిన చదువుకు కొంత ఆ చదువు చదివితే వాళ్ళు ఇంకా ముందు నెక్స్ట్ ఇంకేదైనా వేరేది వాళ్ళకి నచ్చింది నేర్చుకుంటారు, లేకపోతే వ్యాపారం చేస్తారు, ఇంకేదో వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తారు. కాబట్టి 15వ తరగతి దాకా చదువుకోనోడు మన భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ ఎవడు ఉండకూడదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అందరు గ్రాడ్యుయేట్ కావాలి. కొందరు ఏం చేస్తారు, 10వ తరగతి దగ్గర ఆపేస్తారు, కొన్ని 12వ తరగతి దగ్గర ఆపేస్తారు. నో యూస్. ఇంకోరైనా 12 దాకా చదివి ఇంకా మధ్యలో ఆపేసి వేరే పనులు చేసుకుంటే పార్ట్ టైం కింద ఆ గ్రాడ్యుయేట్ కండి 3 ఏళ్ళు 4 ఏళ్ళ కోర్సు ఇంటికాడ కూర్చుంటే చదువుకోవచ్చు. ఇగ్నో నేషనల్ యూనివర్సిటీ ఇగ్నో ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, లేదంటే మన డాక్టర్ అంబేద్కర్ గారి పేరు మీద మన హైదరాబాద్లోనే ఓపెన్ యూనివర్సిటీ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా జాయిన్ అయ్యి మీకు నచ్చిన కోర్సులో, అది ఫోటోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఒక డిప్లొమాలు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి, 1 ఇయర్ కోర్సులు ఉంటాయి, 3 ఇయర్స్ కోర్సులు ఉంటాయి, మీకు నచ్చింది నేర్చుకోండి. ప్లీజ్ డూ నాట్ స్టాప్. ఓకే, దిస్ విల్ ఫెచ్ యూ ఇన్ ద లాంగ్ రన్. మీకోడో జీతం ఉద్యోగం చదువు. చాలా మందికి ఒక అపోహ ఉంది, చదువుకోవడం అంటే ఉద్యోగం కోసం అని. కానే కాదు. మీరే చదువుకుంటే, మీరే వ్యాపారం చేస్తే 10 మందికి మీరే తిండి పెడతారు, మీరే ఉద్యోగం ఇస్తారు. కాబట్టి చదువు అనేది ఉద్యోగానికి లింక్ పెట్టకండి. ఓకే, సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సాధ్యం మిత్రులారా, కంప్లీట్ చేద్దామా? యాంజెలినా మసయ, ఐ డోంట్ నో, మసయ అంటున్నాను. ఓకే, what are you doing in USA? Who are you to speak about someone? I speak about the truth. Okay, ఎందుకు ఇప్పుడు కాదు, నన్ను తట్టుకోలేక, నేను చెప్పిన సబ్జెక్ట్ తట్టుకోలేక నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడికి రా, లేకపోతే నేను ఎక్కడున్నా నేను చెప్పిన ముచ్చట కరెక్టా లేదా, అది ఇంపార్టెంట్. వై యూ గోయింగ్ ఇన్ టు నేను 2001లో వచ్చిన అమెరికాలో మాస్టర్ చేయడానికి. తర్వాత ఆ యొక్క ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక 20 ఏళ్ళు పనిచేసిన. సో ఇక్కడ ఇంకా ఏం కావాలి, ఏం తెలుసుకుంటావు? వాట్ యూ వాంట్ టు నో అబౌట్ మీ?
నాకు అర్థం కాలే. నా వ్యక్తిగతంగా తెలుసుకొని ఏం చేసుకుంటావు? ఐ డోంట్ నో. ప్రభాకర్ ప్రభా అంటే వాళ్ళకి ఏమైతుంది ఇప్పుడు? ఆమె ఎవరో అంజలినా అంటే ఆమె తట్టుకోలేకపోతుంది నిజాన్ని. అంటే ఆమె కూడా ఒక దొంగ పాస్టర్ ఏమో ఉంటుంది. నీకెందుకో ఎవడికో కత్తికి లేని దురద, ఏదో కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టు, నేను ఎవరో ఒక దుర్మార్గుల కొందరు దుర్మార్గుల నుంచి మాట్లాడితే నీకు సంబంధం లేని దానివి నువ్వు వ్యక్తిగత నువ్వేం చేస్తావు అంటే, నేను భూమి పుట్టక ముందు వచ్చిన 2001లో వచ్చిన నా ఇంజనీరింగ్ ఓయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ అయిపోయాక నా క్లాస్మేట్స్ అందరు జిఆర్ఈ టోఫెల్ రాసి వచ్చారు, నేను కూడా వచ్చిన. అందులో పెద్ద ఏమున్నదని అది పెద్ద విషయం ఏముంది కదా. నేను 10 ఏళ్ళ నుంచి ముచ్చట చెప్తున్నా. అరే నా కొడుకుని అమెరికాకు పంపుతా, నా బిడ్డను అమెరికాకు పంపుతా కదరా. ఆ దేశాలలో ఉన్నాయి, మన దేశంలో కూడా చేసుకోవచ్చు కదరా. మన దేశంలో పైసలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఆడపోయేది కూడా మనోళ్ళే. కాకపోతే అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజలు కట్టిన ట్యాక్స్ సద్వినియోగపరుస్తారు. మన దేశంలో ఉన్న దుర్మార్గులు వాళ్ళు దోసుకుంటారు తప్ప ప్రజల కోసం చేస్తలేరు అంటున్నాం. అది రాజకీయ నాయకులని అట్లనే అంటున్నాం. ఇట్లనే ఈ బాబాలని దొంగ పాస్టర్ని అంటున్నాం. వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ ని నేను క్రిస్టియన్ కమ్యూనిటీ కోసమే ఖర్చు పెట్టమంటాను. ఒక 30% మీరు దోసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోరు. మిగిలిన 70% ఏం చేసారో లెక్క చెప్పండి. మీకు సంవత్సరానికి ఎన్ని అయిపోయింది? దూద్ పాని కదా. ఇట్లా మాట్లాడితే నువ్వు అమెరికాలో ఎందుకున్నావు, ఈడికి రా ఆడికి రా అని నన్ను తిడుతున్నారు వ్యక్తిగతంగా. అంటే దే కుడ్ నాట్ టేక్ ద ట్రూత్. నిజాన్ని తట్టుకోలేకపోతారు వాళ్ళు. దొంగలకే భయం. నేను మాట్లాడే మాటల వల్ల స్వార్థపరులకి దొంగలకే భయం. నిజాయితీ పరులు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. సింపుల్. ప్రభాకర్ అన్న బాగున్నావా? కర్నూలు ప్రభాకర్ అన్న, చావుకు భయపడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారని నోరు తెరిచి నీలాగా ధైర్యంగా మాట్లాడేవారు చాలా తక్కువ. మాట్లాడినప్పటికీ ఎవరు భయపడకుంటే మాట్లాడతారు, కానీ మనిషికి